హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వంకాయ కర్రీ ఎలా వండాలో నేర్చుకుంటున్నాం. ముందుగా అయితే పెనంలో వేసుకున్న దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని తాలింపు గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వీటిని అన్నీ మిక్స్డ్గా కలిపేసేయాలి. ఒక 2 minutes వెయిట్ చేశాక ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం సాల్ట్లో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం వేసేసాక మిక్స్ చేసేయండి ఫ్రెండ్స్. మనకి ముందుగా వేసుకున్న ఎల్లో కలర్ మొత్తం పసుపు మొత్తం అన్నిటికీ ఫిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ కలర్లో మొత్తం ఎల్లో కలర్లో వచ్చేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ చేశాక మనం ముందుగా కోసుకున్న టమాటాలు అందులో వేసాను ఫ్రెండ్స్. మొత్తం 1 స్పూన్ కారం వేసుకోండి ఫ్రెండ్స్, మీకు సరిపోయేంత. మీరు 1 స్పూన్ తింటే 1 స్పూన్ వేసుకోండి, 2 స్పూన్స్ తింటే 2 స్పూన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన కర్రీ మంచి కలర్లో వచ్చింది, కానీ ముక్కలు అయితే ఉడికినట్టు అనిపించట్లేదు నాకు. అందుకోసమని నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేస్తున్నా. ఇలా వాటర్ పోసుకుంటే మనకి కింద అడుగు మాడకుండా మనకి ముక్కలు అన్నిటివి మంచిగా ఉడకడానికి కోసం వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 5 minutes తర్వాత మూత పెట్టేసాను ఫ్రెండ్స్. 5 minutes తర్వాత తీసాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇంతే వంకాయ